భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆదిశంకరాచార్యులు తన ఫస్ట్ వర్డ్స్ లో ఏం చెప్తారు అని అంటే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్ కరణే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు మరణించే సమయంలో, నీ మరణం సమీపిస్తున్న సమయంలో, నీ చావు, నీ డెత్ నీ దగ్గరికి వస్తున్న, నీ డెత్ నీ డోర్ నాక్ చేస్తున్న టైంలో నువ్వు ఏదైతే ఇప్పుడు నేర్చుకుంటున్న గ్రామర్ ఉందో, ఈ స్ట్రిక్ట్ గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, డుక్రునన్న కష్టమైన గ్రామర్ వ్యాకరణం ఏదైతే నువ్వు నేర్చుకుంటున్నావో అది నీ డెత్ టైంలో నీకు యూజ్ అవ్వదు. సో గోవిందుని భజించరా ఇడియట్ అని చెప్తున్నారు. ఇక్కడ నీకేం డౌట్ రాలేదా? శంకరాచార్యుల లాంటి పెద్ద పర్సన్, అంత విద్య నేర్చుకున్న పర్సన్, ఒక పర్సన్ వ్యాకరణం లేదా సంథింగ్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నాడు అని మన బ్రెయిన్లో ఫీడప్ చేసిన థింగ్ ఏంటిది? చదువుకి ఏ టైం అయితే ఏంటిది అనే కదా. సో ఆ టైంలో ఆ వారణాసి ఒడ్డున కూర్చొని ఉన్న, లేదా తలకిందుల తపస్సు చేసి వ్యాకరణం నేర్చుకుంటున్న ఒక 80 years old ముసలివాడికి నీకు ఇప్పుడు ఈ వ్యాకరణం అవసరం లేదు, నువ్వు గోవిందుణ్ణి భజించు, అదే నిన్ను కాపాడుతుందని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. దీనికి నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన దీనికి ఒక ప్రాపర్ లాజిక్ ఉంది. అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. బేసిక్గా మన నాలెడ్జ్ 2 typesలో కేటగరైజ్ అయి ఉంటుంది. ఒకటి అపరావిద్య, ఇంకొకటి పరావిద్య. అపరావిద్యకి పరావిద్యకి డిఫరెన్స్ ఏంటిది అని అంటే, ఈ అపరావిద్య ఏం చేస్తుంది అని అంటే మనకి లివింగ్ నేర్పిస్తుంది. పరావిద్య ఏం చేస్తుంది అని అంటే మనకి స్పిరిచువల్ లివింగ్ నేర్పిస్తుంది. ఈ అపరావిద్యలో ఏమేమి వస్తాయి సబ్జెక్ట్స్? లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గ్రామర్, లాంగ్వేజ్. నువ్వు బతకడానికి కావాల్సిన ఏ విద్య ఉంటుందో అదంతా అపరావిద్య కిందకి వస్తుంది. ఇప్పుడు పరావిద్య అంటే ఏంటిది? దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్, నోయింగ్ ఇన్నర్ సెల్ఫ్ రియలైజేషన్. ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని గో త్రూ అయ్యేది పరావిద్య. సో ఇక్కడ నాలెడ్జ్ అన్నది 2 categories డివైడ్ అయ్యి ఉంటుందని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అపరావిద్య ఎవరు నేర్చుకోవాలి, పరావిద్య ఎవరు నేర్చుకోవాలి, అసలు ఏ టైంలో ఏది నేర్చుకోవాలి అని అన్నదానికి కూడా ఒక ప్రిసైజ్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో నీకు ఇప్పుడు నాలెడ్జ్లో ఉన్న 2 categories గురించి అర్థమైపోయింది కదా. అపరావిద్య, పరావిద్య. పరావిద్య అంటే ఏంటిది? అపరావిద్య నీకు దేనికి యూజ్ అవుతుంది, పరావిద్య నీకు దేనికి యూజ్ అవుతుంది? అపరావిద్య దేనికి యూజ్ అవుతుంది అంటే డైరెక్ట్ ఇప్పుడు నీకు వచ్చే బ్రెయిన్లో వచ్చే థింగ్ ఏంటిది? అపరావిద్య మనము బతకడానికి యూజ్ అవుతుంది. అపరావిద్య మనము ఇప్పుడు ఫ్యూచర్లో డెసిషన్ తీసుకొని మనము మనీ ఎర్న్ చేయడానికి, మనకి లివింగ్ ఎట్లా, మనం బతకడం ఎట్లా, అది నేర్పిస్తుంది. పరావిద్య ఏం చేస్తుంది అని అంటే మనం ట్రాన్సెండల్, మనం ఆఫ్టర్ లైఫ్ కూడా ఎట్లాగా ఉండొచ్చు, ఆఫ్టర్ లైఫ్ మన డెసిషన్స్ ఏంటిది, ఆఫ్టర్ లైఫ్ మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి అని అన్నది పరావిద్య డిసైడ్ చేస్తుంది. పరావిద్య నేర్చుకోవాల్సింది. సో పరావిద్య యొక్క ఎసెన్స్ అది, అపరావిద్య యొక్క ఎసెన్స్ అది. సో ఇప్పుడు అపరావిద్య, పరావిద్య ఏ టైంలో వ్యాలిడ్ యాక్చువల్లీ, దానికి నేను ఒక చిన్న డయాగ్రామ్ వేసి చతురాశ్రమాలని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త విను. మన స్క్రిప్చర్స్లో ఇది ఒక స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమానికి సపరేట్ డెడికేటెడ్ రూల్స్ ఉంటాయి, గృహస్థాశ్రమానికి సపరేట్ డెడికేటెడ్ రూల్స్ ఉంటాయి, వానప్రస్థాశ్రమానికి సపరేట్ డెడికేటెడ్ రూల్స్ ఉంటాయి, సన్యాసాశ్రమానికి సపరేట్ డెడికేటెడ్ రూల్స్ ఉంటాయి. అండ్ దీనికి సపరేట్ ఏజ్ లిమిట్, దీనికి సపరేట్ ఏజ్ లిమిట్, దీనికి సపరేట్ ఏజ్ లిమిట్, దీనికి సపరేట్ ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఇవన్నిటిని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బికాస్ ఈ వీడియో యొక్క ఎసెన్స్ డీకోడింగ్ ద ఇల్యూషన్ బ్రేక్అవుట్ ని డీకోడ్ చేయడం అంతే, భజగోవిందం ద్వారా. భజగోవిందం మాత్రమే ఈ వీడియో యొక్క ఎసెన్స్. కాబట్టి నేను జస్ట్ శంకరాచార్య ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న యాక్చువల్ ఆంతర్యం ఏంటిది, నాకు వచ్చిన డౌట్ ఏంటిది, దాన్ని నేను ఎట్లాగా రీసెర్చ్ చేసి రిజాల్వ్ చేసుకున్నాను అని అన్నంత మాత్రం వరకే నేను చెప్తాను. ఇక్కడ సపరేట్ గా చతురాశ్రమాల వీడియో కావాలి అని అంటే కింద కమెంట్ చేయి, నేను దాని మీద సపరేట్ గా వీడియో చేస్తాను. సో ఇక్కడ మనకి శంకరాచార్యకి కనిపించిన పర్సన్ నియర్లీ 80 years అబోవ్ పర్సన్ ఉంటాడు. 80 years అబోవ్ పర్సన్కి అపరావిద్య కావాలా, పరావిద్య కావాలా? నార్మల్గా నువ్వు ఆలోచించు. ఇందుకే మన గురుకులాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన గురుకులాలు ఏం చేస్తాయి అని అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఈ బ్రహ్మచారికి అపరావిద్య, పరావిద్య 2 ఇంట్రడ్యూస్ చేస్తారు. అపరావిద్య కోర్, పరావిద్య కోర్ 2 ఇంట్రడ్యూస్ చేస్తారు, 2 నేర్పిస్తూ ఉంటారు. బట్ అపరావిద్య దేనికి యూజ్ అవుతుంది? బ్రహ్మచారి గృహస్థు అయినప్పుడు అపరావిద్య తనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ తను రాబోయే లైఫ్ అంతా ఆ అపరావిద్య ఎంత బాగా
ఉంటే అంత లైఫ్ బాగుంటుంది. ఒకవేళ ఈ బ్రహ్మచారి పరావిద్య సైడ్ కూడా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు. లైక్ మన 10th క్లాస్లో మనకి అన్నీ ఉంటాయి. ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఈవెన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎవ్రీథింగ్. లైక్ నువ్వు పోయిట్ అవ్వాలి అని అనుకుంటే లాంగ్వేజెస్ సైడ్ వెళ్తావు. నువ్వు ఒకవేళ ఇంజనీర్ అవ్వాలనుకుంటే నువ్వు సపరేట్ మ్యాథ్స్ సైడ్, సైన్స్ సైడ్ వెళ్తావు. నువ్వు డాక్టర్ అవ్వాలి అనుకుంటే బయాలజీ సైడ్ వెళ్తావు. కానీ 10th క్లాస్లో నీకు అన్ని ఎక్స్పోజర్ ఉండాలని అన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ నీకు ఇంట్రొడ్యూస్ చేస్తారు. మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉన్నటప్పటికి నువ్వు నీ ఇంటెన్షన్, నీ ఆసక్తి ఏదైతే ఉంటుందో ఆ ఆసక్తిని బట్టి నువ్వు చూస్ చేసుకుంటావు కదా. సేమ్ అట్లానే ఇక్కడ కూడా గురుకులం యొక్క బ్యూటీ అదే అనమాట. ఏం ఇంట్రొడ్యూస్ చేస్తారు అని అంటే నీకు అపరావిద్య, పరావిద్య రెండు ఇంట్రొడ్యూస్ చేస్తారు. నవ్ డేస్ మన స్కూల్స్లో స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ విద్య ఏమి ఉండదు. పరావిద్య అంటే స్పిరిచువల్ విద్య కదా, స్పిరిచువల్ విద్య ఏమి ఉండదు. ఓన్లీ అపరావిద్య మాత్రమే ఉంటుంది. ఆ అపరావిద్యని యూజ్ చేసే తన లైఫ్లో ఏం చేయాలి అని ఇంకా డిల్యూజన్లో పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇప్పుడు శంకరాచార్యకి కనిపించిన వ్యక్తి నియర్లీ 80 years అబౌవ్ ఉంటాడు. తనకి ఇప్పుడు పరావిద్య యొక్క అవసరం ఉంటుంది. తను పరావిద్యలో ముందుకు వెళ్ళాలి, కానీ అపరావిద్య తనకి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకనంటే అపరావిద్యని తీసుకొని తను ఇంకా ఏం లైఫ్ లీడ్ చేయాలి, దీని తర్వాత ఇంకేం లైఫ్ ఉంటుంది లీడ్ చేయడానికి. ఈ లైఫ్ తర్వాత ఆఫ్టర్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్సెండింగ్, డైరెక్ట్ మోక్షానికి, వైకుంఠానికి, పరమపదానికి రీచ్ అవ్వాల్సిన నాలెడ్జ్ ఏంటుందో దాన్ని సీక్ చేయాలి. సో అందుకే భజగోవిందంలో ఫస్ట్ వర్స్ శంకరాచార్య ఏమంటున్నారు అని అంటే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రున్కరణే. సో బేసిక్గా ఇదంతా నేను ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ముందు వచ్చే ఎవ్రీ వర్స్ కూడా ఇలాంటి లాజిక్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంత డెప్త్ ఉంటుంది వెనకాల ఆ పర్టికులర్ సెంటెన్స్కి. సో నువ్వు ఒకవేళ బ్రహ్మచర్యంలో ఉంటే ఇది నాకు అవసరం లేదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు గృహస్థులో ఉంటే ఇది నాకు అప్లికబుల్ కాదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ అప్లికబుల్ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లాజికల్లీ రిటర్న్ ఇన్ దిస్ భజగోవిందం. భజగోవిందం వర్స్ 2. మూఢజనీహిదనాగమతృష్ణాం కురసద్బుద్ధిం మనసి వితృష్ణాం. మనీ అంజడం మీద ఇంకా ఆశ వదులుకొని, మనసులో ఏ ఆశలు పెట్టుకోకుండా మంచి ఆలోచనలు నింపుకొని, ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం, విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. నీ హార్డ్ అండ్ మనీ ఏదైతే ఉంటుందో, నువ్వు హార్డ్ వర్క్ చేసి సంపాదించిన మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీతోనే హ్యాపీగా ఉండు. దానికి మించిన ఇంకా డిజైర్స్ వస్తే నీకే ప్రాబ్లం. నారీస్థన భరనాభీదేశం దృష్ట్వా మాఘ మోహావేశం. ఉమెన్ యొక్క బాడీ పార్ట్స్ని, బ్రెస్ట్ని, నావెల్ని చూసి మోహావేశం చెందొద్దు, హిస్టీరియస్ అయిపోవద్దు. ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. అవి జస్ట్ ఫ్యాట్ అండ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అని మళ్ళీ నీ బ్రెయిన్లో తలుచుకుంటూనే ఉండు. నీ బ్రెయిన్కి మళ్ళీ అది చెప్తూనే ఉండు. నీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూసి మోహావేశం చెందకు. అది జస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అని మళ్ళీ నీ బ్రెయిన్లో అది జస్ట్ ఫ్యాట్ టిష్యూస్ యొక్క బ్యాగ్ అని మాత్రమే తలుచుకో. మళ్ళీ నీ బ్రెయిన్కి అదే చెప్తుండు అని చెప్తున్నారు శంకరాచార్య వర్స్ 3లో. నలిని దళగత జలమతి తరలం తత్వజీవిత జలమతి చపలం. లోటస్ లీఫ్ మీద నువ్వు వాటర్ డ్రాప్ వేసినా కూడా ఆ డ్రాప్ లోటస్ లీఫ్ మీద నిలబడదు, జారిపోతుంది కిందికి. లోటస్ లీఫ్ అట్లా ఉంటుంది. ఇట్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే. అంత డెలికేట్గా ఉంటుంది మన లైఫ్ అని చెప్తున్నారు. విద్ధి వాద్యాభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. లోకమంతా వ్యాధులతో, డిజాస్టర్స్తో, డిస్ట్రాక్షన్స్తో, డిల్యూషన్తో, దురాభిమానాలతో, ద్వేషంతో నిండుందని గుర్తుపెట్టుకో. ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ అంతా వీటన్నిటితో సఫర్ అవుతుందని గుర్తుపెట్టుకో. యావద్వేతోపార్జన శక్తః తావన్ నిజ పరివారో రక్తః. నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నంత కాలం, నీకు మనీ ఉన్నంత కాలమే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. అది ఎవరైనా సరే. ఈ అటెన్షన్ నువ్వు ఎవరికైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ అటెన్షన్ అయినా అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఈవెన్ నీ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, నీ వైఫ్ అయినా అయి ఉండొచ్చు, నీ కొడుకు అయినా అయి ఉండొచ్చు, ఎవడైనా సరే. నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నంత వరకు మాత్రమే, నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మాత్రమే నీ ఫ్యామిలీ నీ మీద అటెన్షన్ పెంచుకుంటుంది. వన్స్ నువ్వు రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసేటప్పటికి, నీ దగ్గర మనీ తగ్గుతూ ఉన్నప్పటికీ నీ రెస్పెక్ట్ కూడా, నీ మీద ఉన్న అటెన్షన్ కూడా దానితో పాటే తగ్గుతూ వస్తుంది. పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృశ్చతి గేహే. సో చెప్పినా కదా, ఓల్డ్ ఏజ్, నీ బాడీ ఓల్డ్ అయిపోతున్నప్పటికీ, నీకు రిటైర్మెంట్ వయసు వస్తున్నప్పటికీ నీ మీద ఉన్న ఫ్యామిలీ అటెన్షన్ కానీ, రిలేటివ్స్ అటెన్షన్ కానీ, ఈవెన్ నీ ఇంట్లో వాళ్ళ అటెన్షన్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు.
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే. నీ బాడీలో ఎంతవరకు అయితే నీకు ప్రాణం ఉంటుందో అంతవరకే నిన్ను మనిషిలా కన్సిడర్ చేసి నీ బాగోగులు చూడడానికి కానీ నువ్వు బాగున్నావా లేదా అని అడిగే వాళ్ళు ఉంటారు. నీ ఇంట్లో వాళ్ళైనా సరే, నీ రిలేటివ్స్ అయినా సరే నీ క్షేమాన్ని అడుగుతూ ఉంటారు. గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఎప్పుడైతే నీ ఒంట్లో ఉన్న ఆ ప్రాణం పోతుందో నీ భార్య కూడా ఆ బాడీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కః కుత ఆయాత తత్వం చింతయ యుధిరాభ్రాత. నీ భార్య ఎవరు? నీ సన్ ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వెవరు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఎక్కడి నుంచి చెందిన వాడివి? అసలు నేను ఎక్కడి నుంచి వచ్చినాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, అసలు నేను ఎవరు అన్న క్వశ్చన్స్ అవన్నీ ఈ దేహంలో ఉన్నప్పుడే ఆలోచించు. ఈ ఎక్స్టర్నల్ బాడీతో పెట్టుకున్న ఈ బాండ్స్ అన్నిటిని వదులుకొని నీ అబ్సల్యూట్ని చేరుకోవడానికి ఈ దేహంలో ఉన్నప్పుడే పరిశోధన స్టార్ట్ చేయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి. అర్థం కాలేదా? చెప్తా. మన లైఫ్ యొక్క అల్టిమేట్ గోల్ మోక్షం. మోక్షం రావడానికి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో శంకరాచార్య చెప్తున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సత్సంగత్వం, లైక్ గుడ్ కంపెనీ. నీ చుట్టుపక్కల ఉన్న సర్కిల్ని మంచిగా చేసుకోవడం, లేకపోతే ఆల్రెడీ మంచిగా ఉన్న సర్కిల్లో నువ్వే వెళ్ళి జాయిన్ అవ్వడం, మంచి సర్కిల్ని మెయింటైన్ చేయడం. ఎందుకు అని అంటే దెర్ ఈస్ వన్ ఫేమస్ ఇంగ్లీష్ కోట్ ఆల్సో లైక్ యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5% whom you roam with. సో ఫస్ట్ థింగ్ సత్సంగత్వం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఈ ఎక్స్టర్నల్ మెటీరియల్ వరల్డ్ మీద ఉన్న ఈ పర్టికులర్ అటాచ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో సంఘభావం అంటారు. ఆ సంఘభావం తొలగిపోతుంది. ఈ సంఘభావం తొలగిపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఈ సంఘభావం లైక్ మెటీరియల్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ పోవడం వల్ల మెల్లిమెల్లిగా డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఆ పర్టికులర్ మెటీరియల్ వరల్డ్ మీద, మొత్తం వరల్డ్ మీదనే డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఆ డిటాచ్మెంట్నే నిర్మోహత్వం అని చెప్తున్నారు. మనలో మోహం ఎప్పుడైతే పోతుందో, ఎప్పుడైతే డిటాచ్మెంట్ మనకు వస్తుందో, మన బ్రెయిన్ డెల్యూజన్ని వదిలేస్తుంది. డెల్యూజన్ ఎప్పుడైతే బ్రెయిన్ వదిలేస్తుందో బ్రెయిన్ చాలా క్లారిటీగా ఆలోచిస్తుంది. అండ్ అప్పటి నుంచి బ్రెయిన్ ఫోకస్డ్గా భగవంతుని మీద లగ్నం అయిపోతుంది. ఎప్పుడైతే మనకి మన ఫోకస్ అంతా సింగిల్ పాయింటెడ్గా గాడ్ మీద కాన్సన్ట్రేట్ అవుతుందో అప్పుడు మనము ఈ బర్త్ అండ్ డెత్ లైఫ్ సైకిల్ నుంచి విముక్తి సాధిస్తాం. అంటే మోక్షం అందుకుంటాం, అంటే వైకుంఠానికి చేరుకుంటాం అనమాట. అదే చెప్తున్నారు శంకరాచార్య. వయసి గతేక కామ వికార శుష్కే నీరే కాసార. యూత్ స్టేజ్ దాటిపోయిన తర్వాత నీకు అన్ని డిజైర్స్, కామ వికారాలు ఏమీ ఉండవు. అట్లాగే ఒక పాండ్లో నీరంతా ఇంకిపోయిన తర్వాత పాండే ఉండదు. సేమ్ అట్లానే నీకు ఉన్న మనీ అంతా పోయిన తర్వాత నీకు రిలేషన్షిప్స్, నెట్వర్కింగ్ ఏమి ఉండదు. ఎట్లా అయితే ఇవి జరుగుతున్నాయో సేమ్ అట్లానే నువ్వు నీ సెల్ఫ్ని తెలుసుకున్న తర్వాత, నువ్వెవరో నీకు తెలిసిన తర్వాత, నీకు సెల్ఫ్ అవేర్నెస్ వచ్చిన తర్వాత, నీ యాక్చువల్ గోల్ ఏంటిది, నువ్వు ఎవరు అని నీకు తెలిసిన తర్వాత ఈ బర్త్ అండ్ డెత్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది ఉండదు. ఈ మాయ ఏదైతే ఉందో ఆ మాయ పోతుంది. మా కురుధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం. ధనం ఉందని, యవ్వనంలో ఉన్నవు అని, నీ చుట్టుపక్కల 10 మంది ఉన్నారు అని ఎప్పుడూ గర్వపడకు. హరతి నిమేష కాల సర్వం. ఇవన్నీ టైం బీయింగ్ ఉంటాయి. ఒక్క నిమిషంలో ఇవన్నీ హరించిపోగలుగుతాయి. ఒక్క నిమిషంలో ఇవన్నీ వెళ్ళిపోగలుగుతాయి. ఒక్క నిమిషంలో నువ్వు జీరోకి రాగలుగుతావు. ఒక్క నిమిషం పట్టదు నీ లైఫ్ మొత్తం డిస్ట్రక్ట్ అయిపోవడానికి. మాయామయమిధం అఖిలం హిత్వా. ఇదంతా మాయా అని గమనించు. బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వా. ఆ పరమాత్మ స్థానాన్ని గుర్తించి అక్కడికి చేరుకో. బేసిక్గా నేను రిప్రజెంటేషన్ థింగ్ని చూసుకుంటే నువ్వు సన్ అండ్ స్కై సిమిలర్ గానే ఉంటుంది, సేమ్ గానే ఉంటుంది, ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటుంది. మనకి వచ్చే ఈ క్లౌడ్స్ ఏదైతే పాసింగ్ క్లౌడ్స్ ఏవైతే వస్తాయో ఆ పాసింగ్ క్లౌడ్స్ మనకి కనిపించినంత మాత్రాన సన్ వెళ్ళిపోయినట్టు కాదు. సన్ అక్కడనే ఉన్నాడు, జస్ట్ వాటి మీద పాసింగ్ క్లౌడ్స్ ఉన్నాయి. ఆ పాసింగ్ క్లౌడ్సే ఎటర్నల్ అని నువ్వు అనుకో కదా ఇప్పుడు. సో ఈ క్లౌడ్స్ ని నేను ఎట్లా రిప్రజెంట్ చేసినాను అని అంటే నీ దగ్గర ఉన్న మనీ, నెట్వర్క్, నీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అండ్ నీకున్న యూత్, నీకున్న యవ్వనము, వీటన్నిటిని నువ్వు చూసి గర్విస్తే అది ఎట్లా ఉంటుంది అని అంటే, నాకు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నాకు హ్యాపీగా ఉంది, సో ఈ వర్షం ఇట్లాగే ఉంటుంది
అని అనుకుంటున్నట్టు ఉంటుంది. నేను వర్షం పడుతుంది కాబట్టి నేను గర్విస్తున్నాను అన్నట్టు ఉంటుంది. కానీ నీకు తెలిసిన థింగ్ ఏంటిది, నీకున్న నాలెడ్జ్ ఏంటిది? ఇవి ఏవైతే క్లౌడ్స్ ఉన్నాయో ఇవి జస్ట్ ఇప్పుడు వరకు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. ఒకవేళ ఈ నాలెడ్జ్ లేకపోతే నువ్వు అవే ఎటర్నల్ అనే అనుకుంటావు కదా. లైక్ ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, వర్షం పడుతుంది, ఇదే ఎటర్నల్ అని నువ్వు అనుకుంటావా? సో ఆ ఎటర్నల్ అని అనుకున్న థింగే మాయ అనమాట. నీకు తెలిసిన నాలెడ్జ్ ఏంటిది అని అంటే ఆ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాయి, ఇవే ఎటర్నల్ కాదు, ఇది ఎల్లప్పుడూ నాతో పాటు ఉండదు, ఈ వర్షం ఎల్లప్పుడూ నాతో పాటు ఉండదు అని అన్న నాలెడ్జ్ నీకుంది. సో ఆ నాలెడ్జే ఎప్పుడైతే నీకు ఆ నాలెడ్జ్ ఉంటుందో తర్వాత మళ్ళీ సన్ వస్తాడు అని నీకు చాలా క్లియర్గా తెలుసు. సో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ నీ లైఫ్లో కూడా పెట్టాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఆ బ్రహ్మస్థానం యాక్చువల్ స్థానం ఏంటిది, ఈ మాయ పైన ఉన్న స్థానం ఏంటిది, ఈ మాయ ఎప్పుడు తొలగిపోతుంది అని అంటే నువ్వు అబ్సల్యూట్ యొక్క నాలెడ్జ్ని నీకు వచ్చినప్పుడు, ఆ అబ్సల్యూట్ యొక్క నాలెడ్జ్ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మాయ ఏదైతే ఉందో అది నీకు అనిపించదు, అది ఒక మాయలాగా అనిపిస్తుంది.